ఆరాధింతు ప్రభువైన యేసును ఆరాధింతు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓరి రబబబబ శబరబరబబ ఓరి రబబ శఖరబరబూరి బబబబ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. దయచేసి అలాగే నిల్చొని ఉండగా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 103వ కీర్తన మొదటి వచనాన్ని మాత్రమే చదువుకున్నాం. అందరు బైబిల్ తెరవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అనుదినము మనము ఈ యొక్క వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సంఘారాధనలో, గృహ కూడికల్లో కూడా మనము చివరిగా ఆశీర్వాదానికి ముందు ఈ వచనాలు చెప్తూ ఉంటాం. మనము ఒక అంశాన్ని గత మాసం బల్లారాధన రోజు తీసుకున్నాం, దాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. ప్రభు వల్ల ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభు వల్ల ప్రభువును జ్ఞాపకము చేసుకోవడానికి, ప్రభువుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు అనే అంశంలో మనము ఉన్నాం. మొదటిగా మనము ఆయన్ను ప్రేమిస్తారు అంటే ప్రభువును ప్రేమిస్తారు అని. హల్లెలూయా. రెండవది ప్రభువును ఆరాధిస్తారు అని. హల్లెలూయా అని మనం చెప్పుకున్నాం. ప్రభువుని ప్రేమించడం అనేది మనం చక్కగా ఒక గొప్ప సందేశాన్ని మనం విన్నాం. ప్రభువును ఆరాధిస్తారు అనే దాంట్లో మనము ఉన్నాం. ఇందులో 5 ప్రాముఖ్యమైన విషయాలు కలుపుకోగలిగితే ఆరాధన మెసేజ్లో అది ఒక సంపూర్ణంగా ప్రభువుని ఆరాధించడానికి, దేవుడు అంగీకరించడానికి వీలవుతుంది అని చెప్పి మీకు మొదట 4 స్టెప్స్ చెప్పాను, తర్వాత 1 కలిపాను, మొత్తం 5 చెప్పాను. మొదటిది కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఆరాధించాలి. రెండవది కృతజ్ఞత అర్పణలతో ఆయనను ఆరాధించాలి. మూడవది ప్రభువు కొరకు సాక్షిగా జీవించుచు ఆయన్ను ఆరాధించాలి. నాలుగవది విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ఆయనను ఆరాధించాలి. ఐదవది ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఈ ఆరాధన మెసేజెస్లో వీటిలో ఈ 5 ఏదో 1 కానీ లేకపోతే 2 కానీ 3 కానీ అన్నీ కానీ దాంట్లో కలిసి వస్తాయి. అప్పుడు మనకు మన ప్రభువును సరిగా మనము ఆరాధించగలిగేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు
సహాయము చేస్తాడు. ఈ 103వ కీర్తనలో మనము ఇంతకుముందు మన ప్రాణాన్ని దేవుడు ఎలా దావీదు ప్రాణాన్ని విమోచించాడో, రక్షించాడో శత్రువుల చేతుల్లో నుంచి, అలాగ మనలను కూడా దేవుడు ఎలా మన ప్రాణాన్ని రక్షించాడో మనం తెలుసుకున్నాం. తర్వాత అంతరంగములో ఉన్నటువంటి సమస్తము అంటే మన యొక్క అవయవాలన్నింటినీ కూడా దేవుడు ఎంతగా స్వస్థపరిచి క్షేమంగా ఉంచాడో ఇవన్నీ కూడా ధ్యానించాం. అయితే ఈరోజు ఒక అంశాన్ని చదివిన వాక్యంలో నుంచి నేను మీకు జ్ఞాపకము చేస్తాను. ఏంటంటే, యెహోవా పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆ చివరి భాగాన్ని అంశంగా తీసుకున్నాను నేను. మనము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అనే విషయాన్నే అంశంగా తీసుకున్నాను. ఏం చెప్పండి? అంటే యెహోవా పరిశుద్ధ నామమును సన్నుతించుము, యెహోవా పరిశుద్ధ నామమును సన్నుతించుము అని. యెహోవా పరిశుద్ధ నామం అంటే యెహోవా అనే నామమే అని అర్థం. ఏంటి? యెహోవా పరిశుద్ధ నామం అంటే యెహోవాకి ఇంకొక పరిశుద్ధ నామం అని కాదు. యెహోవా అనే పరిశుద్ధమైన నామం. యేసు అనే వెంటనే చెప్పగలగాల. యెహోవా అనే పరిశుద్ధ నామం అన్నానా, యేసు అనే ఆయన చెప్పలేరా? యేసు క్రీస్తు అనే అదన్నమాట. కాబట్టి ఆయన పరిశుద్ధ నామము అంటే యెహోవా పరిశుద్ధ నామము అంటే యెహోవా అనే నామమే ఆ పరిశుద్ధమైన నామం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ నామాన్ని మనము ఆరాధించేటప్పుడు మనము ఏమై ఆరాధించాలి? లేకపోతే మనము ఎలా ఉండి ఆరాధించాలి? ఈ అంశాన్ని బట్టి ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము ఈ సందర్భాన్ని బట్టి ఆయనకు ప్రీతికరమైన ఆరాధన ఎలా మనము అంటే ఏ విధంగా ఉండి ఈ సందర్భాన్ని బట్టి ఆయన్ను ఆరాధించగలము? వెరీ గుడ్, హల్లెలూయా. కొంతమంది చెప్పారు, సంతోషం. అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధ నామానికి చెందవలసినటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు, స్తుతి, స్తోత్రములు, ఆరాధన అంతా మనము పరిశుద్ధులమై ఉండి చెప్పండి, పరిశుద్ధులమై ఉండి ఆరాధన చేయాలన్నమాట. హల్లెలూయా. అప్పుడు ఆ ఆరాధన ఆ పరిశుద్ధుడైన దేవుడు స్వీకరించడానికి వీలవుతుంది. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము ఆరాధించాల్సిన నామము పరిశుద్ధమైన యెహోవా అనే నామం, లేక పరిశుద్ధమైన యేసయ్య అనే నామం. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడిని ఆరాధించే మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. 99వ కీర్తనలో మనం చూస్తే ఆ విషయాలు 3 వచనాల్లో బహుశా దావీదు రాజే అయి ఉంటాడని నేను ఆ కీర్తన చదువుతూ నేను అనుకున్నాను. ఎందుకంటే సహోదరుడు మోహన్ కూడా పొద్దున జ్ఞాపకం చేసినట్టు ఆరాధనలో దావీదు కంటే దేవుని ఆరాధించినటువంటి గొప్ప వ్యక్తి మనుషుల్లో ఎవరుండరు యేసయ్య తర్వాత అని మనం పొద్దున జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి 3వ వచనం చదువుదాం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అన్నమాట.
తర్వాత 5వ వచనంలో కూడా రాయబడింది, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట సాగిలపడి ఆయనను కనపరచాలంట. అంటే మనం ఎంతటి వాళ్ళము? ఆ మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే నీవు నేను ఆ మహాపరిశుద్ధత ఎదుట ఎలా ఉండాలి? మనం నిలవగలమా? సాగిలపడమంటున్నాడు. అయ్యో ప్రభువా, నేనెంతటి దానిని, నేనెంతటి వాడను. హల్లెలూయా. సాష్టాంగ నమస్కారం అంటాం, సరెండర్. హల్లెలూయా. దేవునికి కంప్లీట్గా సమర్పించుకోవడం అన్నమాట. అలాగున సాగిలపడి ఆ మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలని ఇక్కడ ఈ కీర్తనలో రాయబడింది. మరలా ఇంకొక పర్యాయం 9వ వచనంలో కూడా రాస్తున్నాడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక కూడా విన్నాం మనం, మోహన్ ఏం మాట్లాడతాడో ఏం మాట్లాడబోతుందో నాకు తెలియదు. ఆ పర్వతం మీద ఆ గడ్డి మీద నుంచి ఆ మంచు బిందువులు పడుతూ ఉంటే ఆ గుంటలో, చెడిపోయిన గుంటలో ఉన్న నీళ్లు చూచి నేను ఇప్పుడు అలాగా మారేది అని చెప్పి ఆశపడిందంట. ఆ పర్వతమే సియోను పర్వతం. అక్కడ ఉన్నటువంటి దేవాలయమే యెరూషలేము దేవాలయం. అక్కడి నుంచే మంచు బిందువులు కానీ నీటి బుగ్గ, నీటి ప్రవాహం అన్నీ అక్కడి నుంచే. హల్లెలూయా. అది పరిశుద్ధుడైన దేవుని యొక్క నివాస స్థలం. కాబట్టి మనం కూడా ఇప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి ప్రార్థనా మందిరానికి రావడం, ఆనాడు యెరూషలేములో పరిశుద్ధ స్థలానికి వెళ్ళినట్టే. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అలాగ మనము పరిశుద్ధత కలిగి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనను ఘనపరచాలి, ఆయనను ఆరాధించాలి. మరి 3 వచనాల్లో ఇది ప్రత్యేకంగా చెప్పబడ్డం మనము చూస్తాం. అంటే అంత ముఖ్యము అని అర్థం. 3 సార్లు, 2 సార్లు కానీ లేక 3 సార్లు కానీ చెప్తే అది అంత ప్రాముఖ్యమైన విషయం. చెప్పండి, ప్రాముఖ్యమైన విషయం, అతి ప్రాముఖ్యమైన విషయం అని గ్రహించాలి. హల్లెలూయా. ఆ మహాపరిశుద్ధుడైన దేవుని మనము పరిశుద్ధత ధరించుకొని పరిశుద్ధత కలిగి ఆరాధన మనము చేయడం అనేది. హల్లెలూయా. లేఖనాల్లోకి వెళ్దాం. లేఖనాల్లోకి లేవీకాండము 11వ అధ్యాయము 44-45 వచనాలు చదువుకుందాం. లేవీకాండం, ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడదు. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేకి తెలియజేసిన విషయం ఇది. ఏమని? నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. చూసారా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన మనం ఆరాధించటానికి వచ్చాము. ఆయనను ఆరాధించటానికి వచ్చిన మనలను మనం పరిశుద్ధపరుచుకొని ఆయన్ని ఆరాధించటానికి రావాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అనే నీళ్ళు మనలను కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది. యేసయ్య రక్తం మనలను కడిగి పవిత్రపరుస్తుంది. దేవుని ఆత్మ మనలను పరిశుద్ధపరుస్తుంది. దేవుని మహిమ ప్రభావాలు మనలను పరిశుద్ధపరుస్తాయి. హల్లెలూయా. ఇవన్నీ దేవుని సన్నిధిలో మనం వచ్చే ముందుగానే, ప్రభా
మహాపరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాము, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని రమ్మని సెలవివ్వబడింది. మేము పరిశుద్ధపరచుకొని వెళ్ళుటకు మాకు సహాయం చేయండి, మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మాలో అనేక బలహీనతలు ఉన్నాయి అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఆ సిద్ధపాటుతో దేవుని సన్నిధికి రాగలగాలి. స్నానపానాల సంగతి కాదు. 10 సార్లు స్నానం చేసి, లేకపోతే పొగాకు ఒక్కాకులు వేసుకునే వాళ్ళు ఈరోజే 4 సార్లు పేస్ట్ వేసి బాగా అది కనబడకుండా తోముకొని వచ్చేది కాదు. లేకపోతే తాగుబోతులు బల్ల రోజు మాత్రమే సెంటు గింటు బాగా స్నానం చేసి సూట్ వేసుకొని ఆ సెంటు కొట్టుకొని ఆ యొక్క త్రాగుడు ఆ యొక్క మద్యం వాసన శరీరంలో నుంచి రాకుండా చేసుకోవడానికి ఎన్నో సెంట్లు కొట్టుకొని వచ్చేది కాదు. ప్రియులరా, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుని వాక్యంతో కడుక్కోవాలా. హల్లెలూయా. క్రీస్తు రక్తంతో కడుక్కోవాలా. క్రీస్తు రక్తంతో అంటే సహవాసం అనేది క్రీస్తు రక్తంతో మనలను కడిగి పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 5వ వచనం నుంచి చదువుతాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయము చదువుమా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. వాక్యం చదవడం ద్వారా వాక్యం అనే నీళ్ళతో మనము కడుక్కుంటాం, పరిశుద్ధపరుచుకుంటాం అన్నమాట. హల్లెలూయా. చెప్పండి. వాక్యము చదువుట ద్వారా వాక్యం అనే నీళ్ళతో మనము స్నానం చేస్తాము అనేది మనం గ్రహించాలి. అర్థమైందా? వాక్యం చదవడం ద్వారా వాక్యం అనే నీళ్ళతో మనం ఏం చేసుకుంటున్నాం? పరిశుభ్రపరుచుకుంటున్నాం. రెండవది సహవాసం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో అన్యోన్య సహవాసము కలిగి ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో, చీకటి సంబంధులతో కాకుండా మన ప్రభు అయిన యేసయ్యతో దావీదురాజు అంటాడు కదా, నా ప్రాణము నిన్ను అంటే వెంబడిస్తూ ఉంది అని. అలాగ మనము లోకానికి వెలుగైన మన ప్రభుని యేసుక్రీస్తును అంటి వెంబడిస్తూ ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన రక్తము మనలను పవిత్రపరుస్తుంది. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆయన రక్తం మనలను పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనము ఆయన మహిమతో కప్పబడినప్పుడు ఆయన మహిమ మనలను పవిత్రపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండము 26వ అధ్యాయము. నిర్గమకాండము 29వ అధ్యాయం, క్షమించండి, 29వ అధ్యాయము 42వ వచనం నుండి. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. చప్పలు కొడితే మహిమ. ప్రైజ్ లార్డ్. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ అంటే దేవుడు మన మధ్యకు వస్తాడు.
దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే ఆయన మహిమ ప్రకాశిస్తుందో ఆ మహిమ మనలను పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పేరులోనే పరిశుద్ధత అనేది కనబడుతుంది. పరిశుద్ధాత్మ లేక పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత మనము పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము మనకు బాప్తిస్మంతో పోల్చబడింది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే నీళ్ళల్లో మునిగి లేవడం. బాప్తిస్మం అంటే అగ్ని అభిషేకం, పరిశుద్ధాత్మ అగ్ని మనలను దహించడం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మంలో మనము పవిత్రపరచబడతాం. హల్లెలూయా. ఈ విధంగా మనం పవిత్రపరచబడి, హల్లెలూయా, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. అంత జాగ్రత్తగా మనలను మనము పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధికి రాగలగాలి. ఆయనకి ఇష్టమైన ఆరాధన చేయగలగాలి. హల్లెలూయా. అలాగా చేసినట్లయితే మన జీవితంలో అనేక మేలులు, అద్భుతాలు మనము పొందుకుంటాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను ముగిస్తున్నాను. తర్వాత వారంలో మిగతా లేఖనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనము పరిశుద్ధపరచుకొని తీసారా? యెహోషువ గ్రంథం 178వ పేజీ, పాత నిబంధనలో 178వ పేజీ. యెహోషువ గ్రంథం పాత నిబంధన పుస్తకం 178వ పేజీ 3వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను, ఒకసారి చూడండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనము జాగ్రత్తగా పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధికి వచ్చి, అంటే మనల్ని ఎవరెవరు ఏవేవి పరిశుద్ధపరుస్తాయో మనం విన్నాం. అవన్నీ జాగ్రత్తగా చూసుకొని పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించినట్లయితే, హల్లెలూయా, ఆయనను సేవించినట్లయితే మన జీవితాల్లో ఏం జరుగుతాయంట? చెప్పండి అందరూ. అదే మీరు చదివిన దాంట్లోనే చెప్పండి. యెహోషువకి దేవుడు సెలవిచ్చాడు ప్రజలను పరిశుద్ధపరచు అని. అప్పుడు యెహోషువ ప్రజలకు చెప్తున్నాడు. మీరు చదివిన దాంట్లో నుంచి కూడా జవాబు చెప్పలేరా? ఎవరైతే పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధికి వస్తారో, అనగా ఆయన సెలవిచ్చిన మాట ప్రకారము పరిశుద్ధపరచుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో, అది ఆరాధించడం కానీ, ఆయన మాటల ప్రకారము చేయడం కానీ, ఆయన వాక్యాల ప్రకారం నడవడం కానీ, ఆయన ఆజ్ఞలు గైకొనడం కానీ ఎవరైతే తమను తాము పరిశుద్ధపరచుకొని చేస్తారో వారి జీవితంలో దేవుడు అద్భుతములు చేస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. అందుకని ఆ మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధత కలిగి ఆరాధించి ఆ అద్భుతాలు మీరు పొందుకోండి. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ తలంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. మరి కొన్ని లేఖనాలు ఉన్నాయి, చాలా ముఖ్యమైన లేఖనాలు.
దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే మీదకు ఈ యొక్క అంశాన్ని పూర్తి చేస్తాను. ఈ సబ్బు యెహోవా పరిశుద్ధ నామమును సన్నుతించుము అనే ఈ యొక్క అంశాన్ని నేను పూర్తి చేస్తాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే. ఇప్పుడు విన్న ఈ సందేశాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరచుకోండి. ఈ క్లుప్త సందేశాన్ని మర్చిపోకండి, హృదయంలో పెట్టుకోండి. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం కావాలన్నా, ఒక మెరకలు ఎదురు చూస్తున్నావా? నీ జీవితంలో నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని అపవిత్రతకు చోటు ఇవ్వకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించు, ఆయన్ని సేవించు, ఆయన మాటలు విను, గైకొను, ఆయన ఆజ్ఞలు గైకొను, ఆయన అడుగుజాడలు నడు. నీ జీవితంలో అద్భుతం నిన్ను వెంబడిస్తుంది. నీవు అద్భుతాన్ని వెంబడించడం కాదు, నిన్ను అద్భుతం వెంటాడి నీకు వస్తుంది. అలా చేస్తాడు దేవుడు. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే బల్లలో చేవేయబోతున్నాము. అందరూ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.